చిన్నదైనా అది శక్తికి మించినదైనా సామర్థ్యం కోల్పోయినా పరిపూర్ణ విశ్వాసముంచిన యేసులో విజయము, క్రీస్తేసులో విజయము, యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయము. యేసులో విజయము, క్రీస్తేసులో విజయం అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి. మరి గత వారంలో మనము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయములో ఉన్నటువంటి వివరాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి అబీగయీలు అలానే నాబాలు ఇద్దరు భార్య భర్తలు, అదేవిధంగా ఆత్మయు శరీరమును ఏకమై ఉన్న రీతిగా మరి ఇక్కడ పోలికను మనం తీసుకుంటూ ఉన్నాం. మరొక క్యారెక్టర్గా దావీదు క్రీస్తును పోలి ఉన్నాడు అనేటువంటి విషయము మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 1 నుండి 2వ వచనము నుండి 12వ వచనం వరకు ధ్యానించాం. 13వ వచనాన్ని మరి తెలుసుకుందాం. 13వ వచనం నుండి మనం ధ్యానిద్దాం. మరి ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మీ గృహంలోనికి రావడానికి అనుమతించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఇదే కార్యక్రమం మళ్ళా సోమవారము ఉదయము 10 గంటలకు రిపీట్ అవుతుంది కనుక అప్పుడు కూడా మీరు చూడగలవారు చూడాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనడనగా వారు కత్తులు ధరించుకొనిది. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించాను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచి. ప్రియ వీక్షకులారా గమనించండి, దావీదు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే నాబాలు కఠినంగా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి వారి పరివారాన్ని అంతటిని ఎంతో చక్కగా కాపలా కాచినటువంటి సందర్భంలో అతనికి సహజంగా వచ్చినటువంటి కోపాన్ని బట్టి అతడు కత్తిని ధరించి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పరివారాన్ని కూడా కత్తులు ధరించమనేటువంటి ఆ యొక్క మాట మనం ఈ యొక్క వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రియ వీక్షకులారా, మరి క్రీస్తు ప్రభు మొదటి రాకడలో రక్షకునిగా వచ్చిన సందర్భము, 2వ రాకడలో తీర్పరిగా రాబోతూ ఉన్నాడు. వాని క్రియలు చొప్పున జీతము నా యొద్దనని చెప్పినటువంటి ప్రభు ప్రకటన గ్రంథంలో కూడా ఈ విషయం గురించి రాయబడుతోంది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని. ప్రకటన 19వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచుండెను. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతాను మద్యపు తొట్టెను త్రొక్కును. ప్రియ వీక్షకులారా, మొదటిగా ప్రభువారు 2020 సంవత్సరాల క్రితం రక్షకునిగా వచ్చి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండిని మరి లోకాన్ని పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి 2వసారి రాబోతూ ఉన్నారు కత్తిని ధరించి. ఆయన వాక్కు చేత మరి లోకాన్ని తీర్పు తీర్చబోయేటువంటి సమయము, రాజులకు రాజుగా ప్రభువుగా రానయ్యున్నాడని ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో మర్మంగా రాయబడినటువంటి విషయాలను మనం గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. 15వ వచనం చదివినట్లయితే ఈ విధముగా ఉన్నది. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు అని ఆ పనివాడు మరి అబీగయీలుతో చెప్తున్న సందర్భం. మేము పొలములో ఉన్నప్పుడు, ఈ పొలములో మనము జీవిస్తున్నంత కాలము మరి బైబిల్ ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, క్రైస్తవుల ద్వారా కానీ ఎటువంటి నష్టము ఈ లోకానికి లేదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. పొలం అనగా లోకము
అనేటువంటి విషయము మత్తయి సువార్త 13:38 ప్రభువారు తన యొక్క ఉపమానంలో తెలియజేస్తూ ఉన్నారు. పొలము లోకం. అందుచేత లోకములో ఏ విధమైనటువంటి లోకానికి ఏ విధమైన నష్టము ప్రభువారి వల్ల లేదు. గాని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. శిక్షను అమలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో రాబోతున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 17వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేయని నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించు. ఓ పనివాడు యజమానురాలైనటువంటి అబిగైలుతో చెప్తున్నటువంటి మాట, మనం ఏమి చేయవలసింది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి ఈ శరీరాన్ని రక్షించడానికి, ఈ లోకాన్ని రక్షించడానికి ఆత్మదేవుడు ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఆత్మకు సాదృశ్యమైనటువంటి అబిగైలు ఏ విధంగా మరి ఈ శరీరాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఆత్మ గురించినటువంటి విషయాలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో పౌలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుచేత ఆత్మకు సాదృశ్యమైన అబిగైలు ఎంతో చక్కగా ఏమి చేయాలో ఆలోచిస్తూ ఉంది. ఏ విధంగా ఉగ్రతను తప్పించబడాలనేటువంటి ఆలోచన ఎప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ మరి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. ఎప్పుడు మన ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ మెల్లని స్వరంతో మాట్లాడుతూనే ఉంటాడు. అందుచేత ఆత్మ చేత నడిపించబడాలి. మొదటి కొరింథీ పత్రిక 2:10 వచనం చదువుకుందాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో ఎవరికి తెలియను. ప్రియ వీక్షకులారా గమనించండి, మరి అబిగైలు ఆత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి సందర్భంలో శరీరం మీదకి రాబోయేటువంటి నాబాలు మీదకి రాబోయేటువంటి యొక్క తీక్షణమైనటువంటి దావీదు కోపాన్ని అడ్డుకోవడానికి ఏమి చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి మరి ఆత్మగా లేకపోతే ఒక భార్యగా సహచారిణిగా ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత ఆత్మచేత నడిపించబడేవారు ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా మార్చబడతారు. శరీరానుసారమైన మనసు కలిగినటువంటి నాబాలు వలె ఉన్నటువంటి వారు చాలా నష్టాన్ని చవిచూస్తారనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవాలి. క్రిందకి చదివినట్లయితే, అందుకు అబిగయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును. ఏ విధంగా మరి కోపంతో ఉన్నటువంటి దావీదును మరి వీరికి వీరి చుట్టూ ఉపకారముగా ఉన్నటువంటి వ్యక్తి, కాపుదలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దినాన కోపించడం అనేది సహజమే. ఎందుచేతంటే ఉపకారమునకు అపకారం చేయడానికి నాబాలు ప్రయత్నిస్తున్న సందర్భం గనుక మరి దావీదుకు కోపం రావడం అనేది సహజము. ఆ కోపముతో అతను వస్తూ ఉన్నప్పుడు దావీదును ఏ విధంగా సమ్మతిపరచాలి, శాంతిపరచాలి అనేటువంటి ఆలోచనతో ఆత్మ అయినటువంటి అబిగైలు ప్రయత్నం చేస్తున్న సందర్భము దావీదును కలుసుకున్నదనేటువంటి మాట మత్తయి సువార్త 21:37 కూడా చక్కటి మాట రాయబడుతోంది. చూద్దామండి. మత్తయి సువార్త 21:37. తుదకు నా కుమారుని సన్మానించుదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన మాటలను సంపూర్ణంగా స్వీకరించి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారని తండ్రి అయిన దేవుడు ఆలోచించాడు. అయితే ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదామని యూదులు ఆలోచించిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అందుచేత దావీదు క్రీస్తుకు సాదృశ్యంగా ఉండి మరి ఆ యొక్క దావీదును కలుసుకునేటువంటి పరిస్థితులు అబిగయిలు ఉంది. ఆత్మచేత నడిపించబడితే దైవ కుమారుని కలుసుకుంటాం. దైవ కుమారుడు ఏ విధమైనటువంటి మరి ఉపకారము చేయడానికి లోకానికి వచ్చారో అది మనం అర్థం చేసుకోగలుగుతాం.
20వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. గార్ధబం మీదకి ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి. మరి ఇంటిలో ఉన్నటువంటి యొక్క అబీగయీలు, చక్కగా ఉన్నటువంటి అబీగయీలు లోయలోనికి రావాల్సి వచ్చింది. మరి భర్తను రక్షించుట కొరకు లోయలోనికి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. మరి అబీగయీలు ఆత్మ లోయలోనికి వచ్చి దావీదును కలుసుకుందనేటువంటి మాట. కొన్ని సందర్భాల్లో శోధనలో పడినప్పుడు, మరి బాధలు ఇబ్బందులు పడినప్పుడు విశ్వాసులు ఏ విధంగానూ అధైర్యపడకూడదు. గాఢాంధకారపు లోయలో కూడా దావీదు అనే క్రీస్తు మిమ్మల్ని కలుసుకోబోతున్నారు. ఆ క్రీస్తును శాంతపరిచేటువంటి ఆలోచన, క్రీస్తును దగ్గర మన యొక్క పాపములు ఒప్పుకునేటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే మరి దేవుడు ఆ యొక్క గొప్ప కృపను మనకు మరి వెల్లడి చేయగలరనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో కూడా మనం చూసినట్లయితే మరి 22వ వచనం చదువుదామమ్మా. 22వ వచనం. వారిలో ఒక మగ పిల్లవానినైనను తెల్లవారినప్పుడు నేను ఉండనీయనని, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగచేయును గాక అని దావీదు ప్రమాణం చేసినటువంటి సందర్భం. దావీదు మరి ఉపకారం చేసినటువంటి దావీదు, లోకానికి ఉపకారం చేసిన దావీదు ఈ రోజు కోపంతో మరి ఒక మగవాన్ని కూడా వంశాన్ని ఉండనివ్వను అనేటువంటి ఆలోచనతో వస్తున్న సందర్భంలో ఆదికాండంలో కూడా కఠినులైనటువంటి మానవులు, మరి బలత్కారులైనటువంటి మానవులు ఉన్నప్పుడు వారిని తుడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంద్రధనుస్సు అనేటువంటి ఆ కృపను కూడా దేవుడు పాత నిబంధనలో మనకు ఉంచి ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయము 6-7 వచనాలు చదివినట్లయితే ఈ యొక్క మరి మర్మం మనకు అర్థమవుతుంది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ప్రియ వీక్షకులారా, మరి పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో మరి భూమిని నీటి ద్వారా ముంచి నాశనం చేసిన దేవుడు రాబోయే రోజుల్లో అగ్ని ద్వారా మరి భూమిని నాశనం చేసేటువంటి పరిస్థితి రాబోతుందనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ కూడా ఇంద్రధనుసును దేవుని ఏర్పాటు చేసి ఇక ముందు మీకు ఇటువంటి ప్రళయం రాదని వాగ్దానం చేసిన దేవుడు ఈ దినాన్ని కూడా క్రీస్తు ద్వారా మనకు వాగ్దానం చేస్తున్నటువంటి సందర్భము. ఆ క్రీస్తు యొక్క విలువ ఏంటో మనకు అర్థమైతే, ఆ క్రీస్తు యొక్క మరి ఆ క్రియ ఏంటో, శిలువ కార్యం ఏంటో మనకు అర్థమైతే ఖచ్చితంగా మనకు రక్షణ సొంతం అవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 23-25 నుండి ఆత్మ ఏ విధంగా మరి ప్రాధేయపడుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 23 నుంచి చూద్దాం. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి. ఎంత గొప్ప కార్యము చూడండి. అబీగయీలు మాలో ఉన్న ఆత్మకు సాదృశ్యంగా ఉంది కనుక ఆత్మ చేత నడిపించబడితే ఖచ్చితంగా త్వరగా దిగుతాం. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు జక్కయ్యతో కూడా చెప్పారు, జక్కయ్య త్వరగా దిగుము, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ వీక్షకులారా, ఎంతమంది ఈ మతం నాది కాదు, క్రీస్తు నావాడు కాదు, నా దేశంలో నాకు కావాల్సిన దేవుడు ఉన్నారని ఆలోచనతో ఉంటూ ఉన్నారేమో. త్వరగా దిగాలి. ఆత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి అబీగయీలు గార్ధబము నుండి త్వరగా దిగి ఏమని మాట్లాడుతూ త్వరగా దిగి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లనండి. ప్రియ వీక్షకులారా, గమనించండి, దావీదు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, అబీగయీలు ఆత్మకు సాదృశ్యంగా ఉన్నారు. ఆత్మ చేత నింపబడిన వారు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క విలువను గుర్తించుకుంటారు. క్రీస్తు యొక్క మరి ఆయన రాకడ యొక్క మొదటి రాకడ యొక్క విలువను గుర్తించి ఆయన శిలువ కార్యం యొక్క మహత్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇంకా ఆత్మ ఏ విధంగా ప్రాధేయపడుతున్నారో, క్రీస్తుని ఏ విధంగా అడుగుతున్నారో, దావీదుని ఏ విధంగా
మరి బ్రతిమాలుచూ ఉన్నారు. ఒకసారి చూద్దాం, కింద చూద్దాం. నా ఏలినవాడా ఈ దోషం ఆదరించుము. నీ దాసురాలనైనా నన్ను మాట్లాడని ప్రియ వీక్షకులారా, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించు. నా ఏలినవాడా. గమనించండి, మరి అబీగయీలు ఏ పాపము చేయలేదు, అబీగయీలు ఏ తప్పు చేయలేదు, దావీదుకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే మరి ఈ తప్పు నాదని ఎంచుము. నాబాలు శరీరం చేసినటువంటి తప్పిదాలను ఆత్మ ఒప్పుకుంటున్నటువంటి సందర్భం. ఆత్మ చేత ఆత్మను రక్షించుకున్నట్లయితే, ఆత్మ దేవునికి లోబడినట్లయితే ఖచ్చితంగా ఈ తప్పు నాదని ఎంచుము. శరీరము చేస్తున్నటువంటి కఠినతరముతో, మోటితనముతో మరి నాబాలు చేస్తున్న కార్యాలను మరి అబీగయీలని ఆత్మ ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంత గొప్ప ఆశ్చర్యం. ఒకసారి ఆలోచన చేద్దాం. అందుచేత ఇక్కడ చూసినట్లయితే మళ్ళా కింద చూద్దాం. నేను చెప్పు మాటలకు ఆలకింపు. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థించే మన ఆత్మ మనలో దేవుడు ఉంచాడు. 25వ వచనం కూడా చూద్దాం. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. ప్రియ వీక్షకులారా, గమనించండి. నాబాలు శరీరమునకు, లోకమునకు సాదృశ్యంగా ఉన్నాడు. అతని పేరు, అతని యొక్క గుణము అతని పేరులో ఉంది. నాబాలనగా మోటివాడు. చాలా సందర్భాల్లో నాబాలు వలె మాట్లాడే అనేక మంది జనాంగాలు ఉన్నారు ఈ దినాల్లో. నాబాలు వలె ఆలోచించేటువంటి శరీరానుసారమైన మనస్సు కలిగినటువంటి విశ్వాసులు ఉన్నారు. దానివల్ల ఏ ప్రయోజనం మనకు ఉండదని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుచేత దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. మరి నాబాలు అలానే అబీగయీలు భార్యాభర్తలు ఏకమై ఉండాలి, ఏక శరీరమై ఉన్నారని రాయబడతా ఉంది. అయితే నిత్య పోరాటం మనలోనే ఉందని మరి ఈ ఆత్మ గురించినటువంటి విషయాలు మీకు నేను తెలియజేస్తూనే ఉన్నాను. నిత్య పోరాటంలో ఎప్పుడైతే మనము ఆత్మపక్షంగా ఉంటామో, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటామో, ఖచ్చితంగా మరి నాబాలుని మోటితనాన్ని మనము జయించగలుగుతాం. పరిశుద్ధమైన పౌలే అంటాడు, నేను ఏమి చేయాలని కోరుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను అంటాడు. మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగినటువంటి పౌలు కూడా నేను ఏమి చేయాలనుకుంటే అది చేయలేకపోతూ ఉన్నాను, నాలో ఒక పాపము నియమం ఉంది అంటూ ఉన్నాడు. అందుచేత ఎవరు కూడా పరిపూర్ణులు లేరండి. అందుచేత మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మచేత మనము నడిపించబడాలి. తరువాత వచనాన్ని మనము చూద్దాం. చూడండి. నా ఏలినవాడా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చేయి నిన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణం చేయుచున్నాను. ఎంత చక్కగా మరి అబీగయీలు మాట్లాడుతుంది ఒకసారి గమనించండి. మోకరించినప్పుడు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు ఆత్మయే మెల్లని స్వరముతో, మూలికలతో మాట్లాడుతూ ఉంటుంది అనేటువంటి మాట మనకి రోమాపత్రికలో 8:26లో మనం చూస్తూ ఉన్నాం. రోమాపత్రిక 8:26లో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి భాగాన్ని దేవుడు మన హృదయంలో ఉంచి ఉన్నారు. ఆత్మ భాగం. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రియ వీక్షకులారా, మరి తప్పుగా మాట్లాడినది, కఠినంగా మాట్లాడినది నాబాలు అయితే, మోటివాడైతే, మరి శ్రేష్టమైన రూపసి అయినటువంటి అందమైనటువంటి రూపం కలిగినటువంటి ఆత్మ అబీగయీలు దేవునితో మరి విజ్ఞాపన చేస్తున్న సందర్భం, దావీదుతో విజ్ఞాపన చేస్తున్న సందర్భం, ఈ తప్పు నాదని ఎంచుము అని మాట్లాడుతున్న సందర్భం. అందుచేత మరి దావీదు అనే క్రీస్తుని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా మనము లోబడిన మనస్తత్వంతో
సరైనటువంటి అవగాహనతో క్రీస్తు అంటే ఏమిటో తెలియనటువంటి వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తించుంటున్న సందర్భం కనుక దేవుని గురించినటువంటి విషయాలు అబీగేయులు అనే ఆత్మ ఏ విధంగా తెలుసుకున్నారో మనం కూడా తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాము. సామెతల గ్రంథము 11:16 మనం చూసినట్లయితే నెనరు గల స్త్రీ దయ మంచి స్త్రీ, దయ కలిగినటువంటి మంచి స్త్రీ, నెనరు కలిగిన స్త్రీ ఘనత నొందుతుందని రాయబడతా ఉంది. అందుచేత సామెతలు 11:26 అనుకుంటాను, 26 నెనరు గల స్త్రీ ఘనత నొందును. ప్రియదేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మంచితనము అలాగే దయ, ఈ రెండు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఘనత నొందుతాం. మరి ఘనతకు ముందు మనకు వినయం నడుస్తుందని లోకం చెప్తుంది, వాక్యం కూడా చెప్తూ ఉంది. మరి నాబాలు అలా కాకుండా ఉన్న ధనం గురించినటువంటి ఆలోచన, ఉన్నటువంటి పరివారము, నాకు కర్మేలు పర్వతం చుట్టూ ఉన్నటువంటి 1000 ఎకరాలు నావే అనేటువంటి ఆలోచన, ఈ లోకమంతా నాదేన ఆలోచన. ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే తనకి ఏమి ప్రయోజనము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుచేత ధనం ఉన్నదా, గర్వంతో ఉన్నావా, లేకపోతే రకరకాల రకరకాల విషయాలు నాకు ఉన్నవి అనేటువంటి ఆలోచనతో ఈ దినాన మానవులు మరియు గర్వంతో ఉంటూ ఉన్నారా? మీలో ఉన్న ఆత్మ చాలా ఉత్కృష్టమైనది. మరి అబీగయీలు వలె మంచితనం కలిగినటువంటి యొక్క అంశాన్ని దేవుడు మనలో ప్రతి ఒక్కరిలో ఉంచి ఉన్నాడు. అందుచేత వాటి గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. 12:4 సామెతలు 12:4 చదివినట్లయితే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. నాబాలు మీదకి రాబోయేటువంటి ఆ యొక్క దోషమును, లేకపోతే వెంటనే మరి ఆ రాత్రి ఇంట్లో ఉన్నటువంటి ఏ పురుషుని నేను బ్రతకనీయను అనేటువంటి మాట ఆపగలిగింది అబీగయీలు. అందుచేత అబీగయీలు వలె మనం కూడా దేవునికి లోబడినట్లయితే యోగ్యురాలుగా, యోగ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఉండగలమని దినాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 14:1 కూడా మనం చూసినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుని. జ్ఞానవంతురాలు గనుక అబీగయీలు నాబాలు ఇంటి మీదకి వచ్చేటువంటి ఆ గొప్ప ఉపద్రవాన్ని అడ్డుకోగలిగిందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మరి అబీగయీలు వలె మంచి మనసుతో కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి మరి తెలిసి తెలియక ఉన్నటువంటి యవనస్తులను రక్షించుకోవాలి, కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఇరుగు పొరుగు వారికి రక్షణ అందించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం దేవుని దృష్టిలో జ్ఞానవంతులు అవుతాం. దానియేలు గ్రంథంలో కూడా అదే మాట రాయబడతా ఉంది. 12:3 బుద్ధిమంతులైతే, జ్ఞానవంతులైతే మరి ఆకాశమంది నక్షత్రముల వలె వారు ఉంటారనేటువంటి మాట దావీదు రాస్తూ ఉన్నాడు, దానియేలు రాస్తూ ఉన్నాడు. చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. అందుచేత జ్ఞానవంతులు, బుద్ధిమంతులు ఎల్లప్పుడూ మరి ఆత్మానుసారంగా ఉంటారు, ఆత్మచేత నడిపించబడతారు. అందుచేత అబీగయీలు సుబుద్ధి కలిగిన స్త్రీగా, అబీగయీలు రూపసిగా, అబీగయీలు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా, అదే ఆస్తి అబీగయీలకు ఉన్నది. కానీ మోటితనం కలిగినటువంటి నాబాలు వలె ఆలోచించకుండా మరి దావీదును శాంతపరచడానికి, దావీదు అనే క్రీస్తును మరి మెప్పు పొందడానికి, క్రీస్తు యొక్క మెప్పు పొందడానికి ఆమె చాలా ప్రయాసపడింది. ఆమె మరి 200 రొట్టెలను తయారు చేసిందన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ద్రాక్ష గెలను సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి విషయాలను ఆమె సిద్ధపరిచింది దావీదుని ఎదుర్కోవడానికి. అందుచేత ఈ ప్రభు రాకడ దినాల్లో ఉన్నటువంటి మనము క్రీస్తును శిలువలో వేలాడినటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో చూస్తున్నటువంటి క్రైస్తవులు ఉండవచ్చు, లేకపోతే తెలియక అన్యజనులు ఆ విధంగా ఆలోచించవచ్చు. కానీ క్రీస్తులో విజయము, ఆయన సిలువలోనే మనకు విజయం ఉందనే విషయాన్ని మీకు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8:5 కూడా మనము మొదటి ఎపిసోడ్లో మనం ధ్యానించాం.
శరీరానుసారమైన మనస్సు అనేటువంటి మాట అక్కడ రాయబడతా ఉంటది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. ప్రియ వీక్షకులారా, మరి నాబాలు యొక్క శరీరానుసారమైన మనస్సు, యెషయి ఎవడు, యెషయి కుమారుడు ఎవడు అనేటువంటి మాటలు పోయిన ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. అటువంటి మనస్సు అతనికి మరణాన్ని తీసుకొచ్చింది. గర్వంతో కూడిన మాటలు మనకి మరణాన్ని తీసుకుని వస్తాయి. మరి వినయము గల మాటలు, ఆత్మానుసారమైన మనస్సు మనకు ఖచ్చితంగా జీవాన్ని తీసుకుని వస్తాయి. దావీదుని ఎదుర్కొని కుటుంబం మీదకి వస్తున్నటువంటి ఆ యొక్క శిక్షను లేకపోతే ఆ ఉగ్రతను అబీగైలు తప్పించగలిగింది. అదేవిధంగా ఈ దినాల్లో నేను రక్షణ పొందా, నేను మందిరానికి వెళ్తూ ఉన్నాను, మిగిలిన వారు ఏవైపోయినా పర్వాలేదని ఆలోచన ఉన్నదా? అది ఆత్మానుసారమైన ఆలోచన కాదు ప్రియ దేవుని బిడ్డ. అందుచేత మరి సందర్భానుసారంగా వాక్యమును అందించేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండాలని ఈ యొక్క సందర్భాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇది మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో 2వ ఎపిసోడ్గా ఆత్మ గురించిన విషయాలు ఎక్కువగా మీకు చెప్పడం జరిగింది. ఆత్మ విషయాలను అర్థం చేసుకుని అబీగయిలు వలె మంచి మనస్తత్వం కలిగిన వారుగా ఉండాలని మీకు నేను తెలియజేస్తూ మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలని ఇక్కడ మరి తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు. అంచేత స్త్రీల గురించే కాదు, మరి అబీగయిలు వలె మంచి మనసు కలిగిన ప్రతి ఆత్మీయ బిడ్డ కూడా మరి దేవుని యొక్క కార్యములు యందు నిష్ట కలిగిన వారిగా, దేవుని కృపను పొందుకునే వారిగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన మొదటి సమూయేలు గ్రంథము 13వ వచనం నుండి మనము 26వ వచనం వరకు మనము ధ్యానించి ఉన్నాము. 3వ భాగము వచ్చే వారం ధ్యానించబోతూ ఉన్నాం. ఇదే వాక్య భాగాలు రేపు సోమవారము ఉదయం 10 గంటలకు కూడా మీరు వీక్షించగలుగుతారు. అందుచేత ఈ వాక్యాల్లో ఉన్న మర్మాలను గుర్తించి మీరు చక్కగా నేర్చుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయం అనే కార్యక్రమాన్ని, ఈ యొక్క మరి ప్రసంగమును, వాక్య ధ్యానములను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. పోరాటమెంతైనా అది శక్తికి మించినదైనా, సామర్థ్యం కోల్పోయినా పరిపూర్ణ విశ్వాసముంచిన యేసులో విజయము, క్రీస్తేసులో విజయము, యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయము.